మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాగే కిందికి వస్తే ఇంకా మొత్తం గోదావరిలో రామగుండం, ఆ తర్వాత కిందికి మంతిని, తర్వాత మళ్ళీ భూపాలపల్లి, అక్కడి నుంచి మళ్ళీ చివరికి ఇల్లెందు, మనుగూరు, కింది దాకా సత్తుపల్లి దాకా, కొత్తగూడెం దాకా మొత్తానికి మొత్తం ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా 13 సీట్లుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ బొగ్గుగని విస్తరించున్న ప్రాంతంలో ఒక్క సీట్లో కూడా మరి మనం గెలవలేదు. దానివల్ల డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా, అరే ఇట్లెట్లా జరిగింది, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం, దాన్ని కూడా నిలబెట్టుకున్నాము. ఇచ్చిన 10 హామీల్లో 8 పూర్తిగా చేయగలిగాము, 2 పాక్షికంగా అయినాయి. అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది. అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకి 2023 డిసెంబర్ ఎన్నికల్లో. తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదనపడ్డాం. కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభం అయిందా, నష్టం అయిందా, కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా, అందులో ఉండే అంతర్గత రాజకీయాలు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటేనే చాలా ఉంటాయి పాలిటిక్స్, దానివల్ల కూడా ఏమైనా నష్టం అయిందా మెయిన్ పార్టీకి అని చెప్పి కొంత మదనపడ్డాం. అందుకే మరి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ తర్వాత నిజానికి అంత క్రియాశీలంగా పార్టీ పనిచేయలేదు. అయినప్పటికీ మనుగురులో నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా, 24 ఓట్లతో మాత్రమే మీరు ఓడిపోయారు తప్ప నిజానికి మీరు ఓడిపోలేదు. పార్టీ ఆనాడు పూర్తిగా మద్దతు పలకపోయినా, క్రియాశీలంగా లేకపోయినా, మీ అంతటా మీరుగా కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీద ప్రేమతో అద్భుతంగా పనిచేసి విజయ పంచులని ముద్దాడినందుకు మనుగురులో ముఖ్యంగా మీ అందరిని నేను అభినందిస్తా ఉన్నాను. అయితే ఈ రోజున్న పరిస్థితి సరిగ్గా 21 నెలలు, మరి దాదాపు ఇంకో 2 రోజులు అయితే ఇంకో 7వ తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి 21 నెలలు దాటి 22 నెలల్లోకి అడుగు పెడుతుంది. ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే 21-22 నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి, తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ, ఫలానా కులం అని కానీ, ఫలానా మతం అని కానీ లేదు, ఫలానా వృత్తి అని కూడా లేదు. ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రెయిట్గా ఒక్కటే మాట చెప్తున్నారు, అప్పుడే బాగుంది, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది, ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్యగోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా వినబడతా ఉంది. ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో. ఎప్పుడైనా కాంతారావు గారిని అడుగుతా ఉన్నా, అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది, యూరియా ఉందా, సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్న, యూరియా సమస్య కాదు సంక్షోభం, అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికి వచ్చి లైన్లు కడుతున్నారు, ఉదయం 3 గంటలకు వస్తున్నారు, చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు, ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా, ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరంగా కనబడతా ఉన్నాయి. కానీ ఒక్క మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు. ఏంది అదంటే, అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా, ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నాడు, నిజంగానే తెచ్చాడు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేదో ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు. మళ్ళీ కరెంట్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ రైతులు చెప్పుల జాతర పెట్టి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీ గల మోసగాడన్నా రేవంత్ రెడ్డి గారు, నిజాయితీగా మోసం చేశాడు, చెప్పి మరీ చేశాడు. ప్రజలు ఆయన చెప్పాడు, ఎలక్షన్లకు ముందే చెప్పాడు, ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు. ఆయన అన్నాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి, మోసం చేయాలి, అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు, చేశాడు. నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా పోయాం. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని 10 ఏళ్ల పాటు బహుశా భారతదేశంలో 78 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో 10 ఏళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు. మీకు 2 చెప్తాను నేను. ఒకటి, మన రాష్ట్రం రాకముందు గోదావరిలో, కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినా ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు, మన బీళ్ళకి గోదావరి నీళ్ళు రాలేదు, కృష్ణా నీళ్ళు రాలేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. 2014కి పూర్వం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం, ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం, భారతదేశంలో మన ర్యాంకు 2014లో 14వ ర్యాంకు. ఏది? వ్యవసాయ ఉత్పత్తుల్లో, వ్యవసాయ దిగుబడుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు 14. భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో, మరొక వైపు కృష్ణానదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి
ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారామ అయితేనేమి, అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, దక్షిణ తెలంగాణలో మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసి పట్టి మరి ఎట్లా మన వీళ్లకు మళ్లించాలని ఒక తపనతో చేసిన పని వల్ల మనం 14వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి 2022వ సంవత్సరం నుంచి చేరుకున్నాం. ఇది సామాన్యమైన ఫీట్ కాదు, ఏదో డైలాగులతోనో ఊగదంపుడు ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు. మీకు అర్థం కావడం చెప్తా ఉన్నా. తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు, 10 మందికి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటది అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలి అంటే ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం. ఒక గుడిసెలాగా ఈ షేప్ లో ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి, ఒక వరుస నుంచి కృష్ణ. మన వాళ్ళ బీజేపీ ఎంపీఏ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్ లో. ఏమని? అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు. అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది. ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు. ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పింది. అయినా సిగ్గు లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఒకడు 6 లక్షలు అంటాడు, ఇంకొకటి 7 లక్షలు అంటాడు, ఇంకోటి 8 లక్షలు. ఎవడికి నోటికి ఎంత వస్తే అంత, ఏడికి ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఆధారం ఏంది, ప్రామాణికమైంది, పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా, అదరగొట్టాలా, ఉపన్యాసాలు ఇవ్వాలా, మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా, ప్రజల్ని మోసం చేయాలా, మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా. ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి. అందుకే ఏం చేస్తున్నారు, 6 గ్యారంటీలు ఎవరు అడగొద్దు, సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు. ఏం చేయాలి మరి? ఏదో డైవర్షన్ గేమ్ ఆడాల. ఓ రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్, సిబిఐ అని కొన్ని రోజులు టైంపాస్. ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్, వేసుకుపోతున్నారు, ఇప్పుడు వేసుకుపోతున్నారు, ఇంకో గంటలు వేసుకుపోతారు. ఇక తర్వాత రెగ్యులేటరీ విద్యుత్ దానిలో జగదీష్ రెడ్డి అరెస్ట్. ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప 22 నెలల్లో 21 నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా? ఎవరికన్నా? ఒక్క ఫ్రీ బస్సు, ఏమనంటే ఫ్రీ బస్సు. అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో. ఏందది అసలు? ఆ దృశ్యాలు ఏంది, కొట్టుకోవడం ఏంది? ఎన్నడూ ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు. అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండవు. ఆ టైప్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా 21-22 నెలల్లో జరగలేదు. ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు. ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప, ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలన్న యావ తప్ప, ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు. ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే. నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒకటే, మరి చాలా దూరం నుంచి 300-350 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరందరూ వచ్చినారు, దానికి ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం. మొదటి నుండి ఖమ్మం జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు. 3 ఎలక్షన్లు కొట్లాడినాం మనం తెలంగాణ వచ్చినాక, 14లో, 18లో, 23లో. ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది. ఆ 1 అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో కానీ. అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిస్తుంది? కొత్తగూడెం మొదటిసారి. కొత్తగూడెం ఫస్ట్ టైం, తర్వాత ఖమ్మం, మళ్ళీ తర్వాత భద్రాచలం. ఈ 3 ఇంకా కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం. నా రిక్వెస్ట్ మీ అందరితో, అంటే అటు కాదు, కాదు ఒకటే సరిపోదు. మరి ఈసారి మనుగురు ఇస్తాం అంటున్నాడు ఆయన. ఒక మనుగురు సరిపోదు స్వామి. 10 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇంకా చెప్తాను. ఇంకా డీలిమిటేషన్ అయితే కొన్ని పెరుగుతాయి కావచ్చు. నేను మీ అందరితో ప్రార్థన, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మాకు కూడా ఏంటంటే 300 కిలోమీటర్ల దూరం కదా అని కొద్దిగా తక్కువ, రాకపోక తక్కువ. ఈ దగ్గర ఉండే కాడ ఎక్కువ తిరుగుతాం, దూరం కాబట్టి అప్పుడప్పుడు మా అన్న పిలిస్తే చుట్టపు చూపుగా వచ్చేది పోయేది, లేకపోతే తక్కువ. కానీ మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం. నేను ఎట్లాగో 10-11 తారీఖు వస్తున్నాను, భద్రాచలం తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను. కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు, ఆలోచన పరులు, విద్యావంతులు, మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు, మీ బాధ్యత కేవలం మీ టీబీజీకేసుకో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు. మీ బాధ్యత దయచేసి మీరు భుజాన వేసుకొని పార్టీని రేపటి రోజున ఇల్లెందు కావచ్చు, పెనపాక కావచ్చు,
కొత్తగూడెం కావచ్చు, ఎక్కడెక్కడైతే మీకు బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత, వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత, ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన సావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటిదాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం, మన ప్రత్యేకత అది. నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే. ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. దానికి మనం చిన్న ఇష్యూస్ ఉంటాయి, సంఘంలో ఉంటాయి, సంస్థలో ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. పొరపచ్చాలు లేకుండా మన నాయకుడు తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ఆయన ఆల్రెడీ 10 ఏళ్లు చేశారు ముఖ్యమంత్రి, ఆయనకి ఏం కొత్త పదవి కాదు. కానీ ఈ రాష్ట్రం మళ్లీ గాడిన పడాలి అంటే తప్పకుండా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మీరు ఎవరినైనా చూడండి, మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలు, ఎక్కడ పోయినా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. ఎప్పుడైనా పెద్దలు చెప్తారు, మన మధ్యన ఒక పెద్ద ఆయన ఉంటే ఆ వాల్యూ మనకు అర్థం కాదు, విలువ తెలవదు. ఆయన ఆ పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ గాడిదలు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పను ఏ గాడిద అంటే మళ్ళీ అదో కథ, వాళ్ళని చూసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి విలువ ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ప్రజలకి. అయ్యో ఎంత తప్పు జరిగింది, అయ్యో ఎంత తప్పు. రైతులైతే నేను చూస్తా ఉన్నా, కొంతమంది వీడియోలు చూస్తా ఉన్నాను నేను, తమ చెప్పు తీసుకొని తాము కొట్టుకుంటున్నారు. మేము తప్పు చేశాము, కాంగ్రెస్